నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందుగా కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. అదేంటంటే వాస్తు, జ్యోతిషం ప్రకారం మన ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేది. పదండి డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న మాట. మనం ఎంత సంపాదించినా డబ్బులు ఏటుపోతున్నాయో అర్థంకాని పరిస్థితి ఎప్పుడైనా మీకెదురైందా? ఖచ్చితంగా ఉంటుంది. అరే, అకౌంట్లో పడగానే అప్పుడే ఖర్చయిపోయాయా అని తల పట్టుకునేవాళ్లు చాలామందే ఉన్నారు గదా. ఈ సార్వత్రిక సమస్యకి మన సాంప్రదాయాలు ఎలాంటి పరిష్కారాలు చూపుతున్నాయో ఈరోజు మనం అనలైజ్ చేద్దాం. దీనికోసం టిప్స్ ఇచ్చి వదిలేయలేదు. దేవుడి ఆరాధన, గ్రహాల అనుగ్రహం, అలాగే మన ఇంటి వాతావరణం, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తేనే ఆర్థిక సమస్యలు తీరుతాయని వీళ్లు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. అదెలాగో ఒక్క పాయింట్ చూద్దాం. మొదటిగా దైవిక శక్తుల అనుసంధానం. అంటే ఆచారాలు, పూజల ద్వారా మన ఆర్థిక స్థితిని ఎలా స్థిరపర్చుకోవచ్చు అనేది. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు దేవతల గురించి చెప్తున్నారు. ఒకరు మనకి సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి, మరొకరు మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసే విఘ్నేశ్వరుడు. ఈ ఇద్దర్ని రోజువారీగా లేదా కనీసం వారానికోసారైనా సరైన పద్ధతిలో పూజిస్తే ఆర్థిక పురోగతి తథ్యం అంటున్నారు. మరి ఆ సరైన పద్ధతి ఏంటి? వీళ్ళిచ్చిన గైడ్ ప్రకారం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ముందు తప్పనిసరిగా నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే బుధవారం రోజున గణపతికి గరిక, అదేనండి గడ్డి, సమర్పించి ఓం గం గణపతయే నమః అని చదువుకోవాలి. దీనివల్ల మన దారిలో ఉన్న ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోతాయని వాళ్లు వివరిస్తున్నారు. సరే, దేవుళ్ల పూజలు ఓకే. నెక్స్ట్, జ్యోతిష్యపరంగా గ్రహాల అనుకూలత గురించి ఈ గైడ్ ఏం చెప్తోందో చూద్దాం. ముఖ్యంగా డబ్బు విషయాల్లో మనల్ని బాగా ప్రభావితం చేసే సూర్యుడు, శని, ఈ రెండు గ్రహాల గురించి వీళ్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ గ్రహదోషాలు పోవడానికి వీళ్లు చెప్పిన పరిహారాలు చాలా సింపుల్గా ఉన్నాయి. రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి ఒక రాగి పాత్రలో నీళ్లు సమర్పించడం ఒక మంచి అలవాటుగా మార్చుకోమంటున్నారు. అలాగే మనకున్న కర్మ దోషాలు, ఆర్థిక భారాలు తగ్గాలంటే ప్రతి శనివారం నల్ల నువ్వులు, ఆవాల నూనె దానం చేయడం చాలా పవర్ఫుల్ రెమెడీ అని ఈ సోర్స్ స్పష్టం చేస్తోంది. ఏకపోతే రెండో ప్రధానమైన విభాగం కర్మ మరియు భౌతిక చర్యలు. అంటే కేవలం పూజలే కాదు, మన చేతులతో మనం చేసే దానాలు, వాడే వస్తువులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఇక్కడ ఒక ప్రాక్టికల్ రెమెడీ ఉందండి. అదే తిజోరీ లేదా లాకర్ పరిహారం. ఏం లేదు, ఒక శుభ్రమైన ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 7 గవ్వలు, ఒక పసుపు కొమ్ము వేసి మూట కట్టాలి. ఆ మూటను మనం డబ్బులు దాచుకునే లాకర్ లేదా బీరువాలో పెట్టాలి. ఆ వస్తువులు మన డబ్బు బయటికి పోకుండా ఆపే ఒక యాంకర్లాగా పనిచేస్తాయని వీళ్ళు వివరిస్తున్నారు. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇక ఈ కర్మ సిద్ధాంతంలో వాళ్లు నొక్కి చెప్పిన మరో అతి ముఖ్యమైన విషయం అన్నదానం. మనం నెలకొక్కసారైనా నిరుపేదలకు బియ్యం కానీ, పప్పులు కానీ, పిండి కానీ దానం చెయ్యాలి. మనం ఎంతిస్తే మనకు అంతకంత తిరిగి వస్తుంది అంటారు కదా. దానికి ఈ అన్నదానమే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని, ఇది ఒక నిరంతర సంపదనిచ్చే కర్మ అని ఈ గైడ్ చెప్తోంది. ఇక మూడోది, చివరిది, వాతావరణం. అంటే వాస్తుశక్తి. డబ్బు నిలువరావంటే ఇంట్లో వాస్తు నియమాలు ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడొక లాజిక్ ఆలోచించండి. ఒక పక్క మనం పూజలు, దానాలు చేస్తూ సంపదను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరోపక్క మన ఇంట్లో వాతావరణం బాలేదనుకోండి, ఆ వచ్చిన సంపదంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది కదా. మనం ఎంత కష్టపడినా ఇంటి వాతావరణం నెగటివ్గా ఉంటే అదంతా వృధానే అని ఈ కన్సల్టెన్సీ వాళ్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. దాన్ని నివారించడానికి వాళ్లు చెప్పిన ఒక సూపర్ సింపుల్ వాస్తు ట్రిక్ ఏంటంటే రాళ్ల ఉప్పు. ప్రతి శనివారం ఇల్లు తుడిచే నీళ్లల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడుచుకోవాలి. అంతే. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం క్లీన్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఈ గైడ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫిజికల్గానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇంటిని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఈ ఇన్ఫోగ్రాఫిక్ కిందన ఉన్న ఒక సీరియస్ వార్నింగ్ని చూద్దాం. మన ఇంట్లో ఉంటే సంపదము నాశనం చేసే వస్తువులేంటి? పగిలిన వస్తువులు, పగిలిన అద్దాలు, ముఖ్యంగా ఆగిపోయిన లేదా పాడైపోయిన గడియారాలు,
మనలో చాలామంది ఇంట్లో ఎక్కడో ఒక మూల ఒక పాడైపోయిన వాచ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. కాని వాస్తు ప్రకారం ఇవి మన సంపదను పీల్చేసే డ్రెయిన్స్ లాంటివి అట. ఈ గైడ్లో వాళ్లు రాసిన ఆ వాక్యం చూడండి. పగిలిన వస్తువులు మరియు ఆగిపోయిన గడియారాలు సంపదను నాశనం చేస్తాయి. ఎంత డైరెక్ట్గా చెప్పారో గమనించారా? అంటే పాత వస్తువులే కదా అని వదిలేయకుండా అవి మన ఆలోచనల మీద, ఆర్థిక ప్రగతి మీద ఆగిపోయిన ఒక ప్రభావాన్ని చూపిస్తాయని వాస్తుశాస్త్రం బలంగా విశ్వసిస్తోంది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. నిజంగానే మన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణం మన ఆర్థిక ఆలోచన విధానాన్ని ఎంతవరకు ప్రతిబింబిస్తుంది? ఒకసారి మన చుట్టూ ఉన్న గదిని గమనిద్దాం. అది చిందరవందరగా ఉంటే బహుశా మన ఆర్థిక ప్రణాళిక కూడా అలాగే అస్తవ్యస్తంగా ఉందేమో కదా. ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాను. ఈ వాస్తు మరియు ఆస్ట్రో విశ్లేషణ మీకు కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.